ఆకాశవాణి చిటికెడు చక్కెర నాటిక రచన డాక్టర్ మధురాంతకం నరేంద్ర, నిర్వహణ శ్రీ పోసా శివశంకర్, సహకారం మచ్చా నరసింహాచార్య. వినండి చిటికెడు చక్కెర నాటిక. సార్ 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 కంప్లైంట్, నా కంప్లైంట్ తీసుకోండి సార్. కంప్లైంటా? ఏం కంప్లైంటు? ఎవరిస్తారు? ఏ ఎవరు నువ్వు? ఆ రెండో మనిషిని అంత బలవంతంగా లాక్కుస్తున్నావెందుకు? సార్ నాకిక్కడేం పని లేదు. చూడండి, ఎంత చెప్తున్నా వినకుండా నన్ను లాక్కొస్తున్నాడు ఈ పెద్ద మనిషి. ఏ వదలాతని, నీ కంప్లైంట్ ఏమిటో నువ్వివ్వు. నీ కంప్లైంట్ ఈ మనిషి పైన ఏమిటి? కాదు సార్, ఈయన నా ఫ్రెండ్, నాకు విట్నెస్గా తీసుకొస్తున్నాను. అలా చెప్పు. అయితే ఇద్దరు బుద్ధిగా అలా కూర్చోండి ఎదురుగ్గా. ఇదిగో విట్నెస్సు, నువ్వలా పారిపోవాలని చూస్తే కుదరదు. స్టేషన్కి వచ్చాక ఇక నా మాట విని తీరాల్సిందే, లేకపోతే నిన్ను మా పోలీసులకు అప్పగించాల్సి ఉంటుంది. జాగ్రత్త. అసలు ఈ మనిషి ఏం కంప్లైంట్ ఇస్తున్నాడో కూడా నాకు తెలియదు సార్. దారిలో కనబడితే లిఫ్ట్ అడిగిందే నేను చేసిన పొరపాటు. ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వస్తున్నాడని తెలుసుంటే నేను బుద్ధి గడ్డి తిని లిఫ్ట్ అడిగే ఉండను. సైలెన్స్. నువ్వు కూర్చో. ఇప్పుడు నువ్వు చెప్పు. కంప్లైంట్ ఇచ్చే మనిషి, ఏమిటి నీ కంప్లైంట్? నా పెండ్లం సార్ కనబడడం లేదు. మిస్సింగ్ కేసా? మిస్సింగ్ కాదు సార్, కనబడడం లేదు. నీకు ఇంగ్లీష్ రాదా? అలా చెప్పు. కనపడడం లేదా? ఎప్పటి నుంచి? 3 దినాలుగా, 3 days సార్. అది మాత్రం ఇంగ్లీష్? సర్లే, 3 daysగా గాయబ్. అయితే 3 రోజులుగా ఏం చేస్తున్నావు కంప్లైంట్ ఇవ్వకుండా? వెళ్ళిన మనిషి తిరిగి రాకుండా ఎక్కడికి పోతుందిలే అని 3 రోజులుగా వేచి చూస్తున్నాను సార్. ఇప్పుడు రాదేమోనని భయంతో కంప్లైంట్ ఇస్తున్నాను. ఎందుకు తిరిగి రాదని నీ డౌటు? ఎందుకు అలా అనుకుంటున్నావు? వివరంగా చెప్పు, రిపోర్ట్లో రాసుకుంటాను. మామూలుగా నాతో చెప్పకుండా ఎక్కడికి పోదు సార్, ఎప్పుడూ ఇలా జరగలేదు. సర్లే చెప్పు. నీ అడ్రస్ ఏమిటి? నీ భార్య వయసు ఎంత? పుట్టుమచ్చలు వగైరాలు ఏమిటి? ఏ వైపు ఏ ఊరికి పోయింటుందని నీ అనుమానం? నా అడ్రస్సా సార్? నెంబర్ 23, 13వ క్రాసు, చిదంబరం నగర్ సార్. నా భార్య నాకంటే 2-3 ఏళ్ళు చిన్నది సార్. అంత సన్నము కాదు, అలాగని అంత లావు కాదు, పొట్టి కాదు, అలాగని పొడుగు కాదు. నా పెళ్ళప్పుడు నా పక్కన నిలబడితే నా చెవుల వరకు వచ్చింది. ఎప్పుడు ఇంత మందం ఉండే కళ్ళద్దాలు వేసుకుంటుంది. అవి తీసేస్తే దానికి ఏమీ కనిపించదు సార్, దగ్గరవైనా దూరానివైనా. సార్ ఈ మనిషి చెప్తున్నది ఎవరి భార్య ఐడెంటిఫికేషన్ గుర్తులు? ఎందుకలా అడిగావు? ఈ మనిషి సరిగ్గా చెప్పడం లేదా? లేకపోతే ఏమిటి సార్, అలాగే నా గుర్తులు చెప్పడం? ఆ పోలికలు ఎవరి భార్యకైనా అచ్చంగా సరిపోతాయి. ఇదిగో కంప్లైంట్ ఇస్తున్న మనిషి. సార్, నా పేరు శ్రీపతి సార్. సరే శ్రీపతి, నీవు తీసుకొచ్చిన విట్నెస్సే నువ్వు చెప్తున్న పోలికలు సరిలేదంటున్నాడు. కొంచెం వల్లు దగ్గర పెట్టుకొని తప్పిపోయిన నీ భార్య ఐడెంటిఫికేషన్ మార్కులు చెప్పు. నేను చెప్తున్నది నా భార్య గుర్తులే సార్. నా భార్య జుట్టు పొడుగు కాదు, అలాగని పొట్టి కాదు. ఇంట్లో ఉండేటప్పుడు నగలేవి వేసుకోకుండా గాబరాగా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం నగలు దిగేసుకుంటుంది. ముందుగా నాకు వడ్డించాక కానీ తాను తింద సార్. నేను ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తానని చెబితే తలాడిస్తుంది. నేను పరధ్యానంగా చెప్పకుండా వెళ్ళిపోయినా ఏమని అడగదు. చూసారా సార్, నన్ను బలవంతంగా లాక్కొచ్చినప్పుడే అనుమానం వచ్చింది. ఈ శ్రీపతి కంప్లైంట్ ఇస్తున్నది తన భార్య గురించి కాదేమోనని. ఇప్పుడా అనుమానం బలపడుతోంది. ఆయన భార్య గురించి కాకుండా ఇంకెవరో భార్య గురించి కంప్లైంట్ ఇస్తున్నాడంటావా నువ్వు? కొంపదీసి నీ భార్య గురించి కంప్లైంట్ ఇవ్వడం లేదు కదా? నా భార్య గురించా కంప్లైంటా? నా భార్య ఇంట్లో జాగ్రత్తగా ఉంది. మార్నింగ్ వచ్చేటప్పుడు గట్టిగా తలుపేసుకోమని కూడా చెప్పాను. నా మాట అది జవదాటదు. అయితే నువ్వెందుకు ఆ మనిషి రిపోర్టుకు అడ్డం తగులుతున్నావు? ఇదిగో ఈ మనిషి. సార్ నా పేరు రాధాపతి. నువ్వు పతేనా? ఇదిగో 1వ పతి. ఇలాంటి విట్నెస్ నా తీసుకురావడం. ఈ మనిషి నా క్లోజ్ ఫ్రెండ్ సార్. నేనా? క్లోజ్ ఫ్రెండా? సార్ ఈయనేం కంప్లైంట్ ఇవ్వడం కోసం ఇక్కడికి వస్తున్నాడో అది కూడా నాకు తెలియదు సార్. సరే, ఈ 1వ పతికి ఉండే ఫ్రెండ్స్లో నువ్వే క్లోజ్ అనుకో. నువ్వు చెప్పు 1వ పతి, నీ భార్య అని గుర్తుపట్టడానికి ఉండే ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ మార్కులు మాత్రం చెప్పు. మేం వెతికి పట్టుకోవాలి కదా. నా భార్య ఎరుపు కాదు సార్, అలాగని తెలుపు కాదు,
చూస్తే ఇది అని చెప్పే రంగు కాదు. జడ అల్లుకోకపోయినా ఆమె జుట్టు ఆమె భుజాల వరకే వస్తుంది. చీరలే కడుతుంది. అప్పుడప్పుడు డ్రెస్సులు కూడా వేసుకుంటుంది సార్. పండగలప్పుడు మాత్రం పట్టు చీరలు కడుతుంది. ఏమయ్యా రెండోపతి, ఇప్పుడు ఈ పోలికలు సరిపోతాయా? ఆ, ఆ. ఏం సరిపోతాయి సార్? ఈ పోలికలు కూడా ఎవరి భార్యకైనా సరిపోతాయి యథాతథంగా. అదేలాగా? డీటెయిల్గా చెప్పు. నువ్వు మళ్ళీ చెప్పు ఒకటోపతి. మళ్ళీనా? ఏమో ఏం చెప్పానో ఈ భయంతో మర్చిపోయాను. అయినా ట్రై చేస్తాను సార్. నా వైపు ఎరుపు కాదు, తెలుపు కాదు. చూస్తే ఇది అని చెప్పే రంగే కాదు. అంతే కదా సార్. బయట పనులతో తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికొచ్చే మొగోడికి ఇంట్లోనే పడుండే భార్య రంగును పట్టించుకునే తీరికెక్కడుంటుంది? ఇట్లా తప్పిపోయినప్పుడు రంగేందో చెప్పండి అంటే ఇట్లనే తికమకపడతారు ఏ మొగుడైనా. నా వైపు జుట్టు భుజాల వరకే ఉంటుంది సార్. అంతే కదా. పెళ్లికి ముందైతే బారెడు జుట్టుండొచ్చు. పెళ్ళైనాక నూనె పెట్టుకొని వారానికో దినం తలస్నానం చేసి అవసరమైతే వాసన నూనె పెట్టుకొని జుట్టుకు సరిగ్గా పోషణ చేసుకునేదానికి అవుతుందా? అందుకే పెళ్ళైన ఏ ఆడమనిషికైనా జుట్టు భుజాల దాకానే వస్తుంది. కరెక్ట్, నిజమేనయ్యా. పెళ్ళైన ఏ స్త్రీకైనా జుట్టు అంతే పొడుగుంటుంది. చూసావా, నన్ను క్లోజ్ ఫ్రెండ్ అనే ఫ్రెండు సార్ కూడా ఒప్పుకున్నారు. ఆయనకు కూడా పెళ్ళై ఉండదా? భార్య జుట్టు ఎంత పొడవుంటుందో ఆయనకు కూడా బాగా తెలుసు. నా వైఫు ఇంట్లో చీరలే కడుతుంది సార్. లేకపోతే ఇంట్లో డ్రెస్సులు వేసుకుంటారా ఎవరైనా? ఏది కన్వీనియంటో అదే కట్టుకుంటారు. బయటికి పోయేటప్పుడు ఎప్పుడైనా సల్వార్ కమీజులు వేసుకుంటుంది. పెళ్లికి ముందు కొనుక్కున్న డ్రెస్సులు నేను చేసుకుంటారు సార్. ఎప్పుడో ఒకప్పుడు వేసుకోక తప్పదు కదా. పండగలప్పుడు పట్టు చీరలు కడుతుంది సార్. పెళ్ళప్పుడు పిల్లల బాలసారల్లో బంధువులు అత్తమామలు పెట్టిన పట్టు చీరలన్నింటినీ ఇంకెప్పుడు కట్టాలి సార్? పెట్టల్లోనే పడేస్తే. కరెక్ట్, నిజమే. ఏ ఇంట్లో అయినా జరిగేది ఇంతే కదా. ఇందులో నువ్వు ప్రత్యేకంగా చెప్పిన నీ భార్య పోలికలు ఏమున్నాయి? సార్ 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 నన్ను నట్టేట్లో ముంచేయకండి సార్. నేను నిన్ను నట్టేట ముంచేస్తున్నానా? నువ్వే నాతో ఆడుకుంటున్నావు. నువ్వు పోలికలు చెప్తుంటే తప్పిపోయింది నీ భార్య కాదేమోనని డౌటేస్తోంది. ఎగ్జాక్ట్లీ సార్. అయితే నా వైఫ్ మార్నింగ్ కూడా సేఫ్గా ఉంది. కానీ మళ్ళీ కానీ ఏమిటి? ఈ ఒకటోపతి చెప్తున్న పోలికలు ఇంకెవరి భార్యవి? అతని భార్యవి కాక నీ వైఫ్వి కాకుండా ఇంకా ఇంకా నా సార్ మీ వైఫ్ గురించి మాట్లాడే ధైర్యమా సార్ నాకు? లేదంటే ఆ పోలికలు ఎవరి భార్యకైనా సరిగ్గా సరిపోతాయని మాత్రం. అధిక ప్రసంగం వద్దు. ఏ ఒకటోపతి, ఈ రిపోర్టు సరిగ్గా లేదు. పోనీ 10వ తరగతి సర్టిఫికెట్లోనైనా నీ భార్య ఐడెంటిఫికేషన్ మార్కులు రికార్డు చేసుంటారు. అవి చెప్పు పోనీ. ఇప్పటికిప్పుడు ఎస్ఎస్సి సర్టిఫికెట్లు తెమ్మంటే ఎట్లా కుదురుతుంది సార్? ఎందుకు కుదరదు? నీ భార్య చదువుకోలేదా? ఎందుకు చదవలేదు సార్? గ్రాడ్యుయేట్, డిగ్రీ దాకా చదివింది, బిఎస్సి. అవునా? అయితే ఎస్ఎస్సి సర్టిఫికెట్లో రాసిన ఐడెంటిఫికేషన్ మార్క్స్ చెప్పు. ఎప్పుడో 8-9 ఏళ్లకు ముందు చదివిన ఎస్ఎస్సి. మా పెళ్ళికి ముందెప్పుడో జరిగిన సంగతి. ఆ సర్టిఫికెట్లు ఎక్కడున్నాయని నేను ఎప్పుడు అడిగింది లేదు, ఆ మనిషి చెప్పింది లేదు. ఇదిగో ఒకటోపతి, ఇది ఇలా ఇక్కడ తెగే రిపోర్టులా లేదు. నేరుగా మీ ఇంటికి వచ్చి చూడాలి. నేనే డైరెక్ట్గా చూసి పోలికలు ఐడెంటిఫై చేసుకోక తప్పదు. నీ అడ్రస్ సరిగ్గా చెప్పావా లేదా? సరిగ్గానే చెప్పాను సార్. సరే, నేరుగా మీ ఇంటికి వెళ్ళి వెయిట్ చేయి. నాకు అర్జెంటుగా ఇంటికి వెళ్ళాల్సిన పని ఉంది. ఇంకో గంట లోపల ఆ పని ముగించుకొని డైరెక్ట్గా మీ ఇంటికి వచ్చేస్తాను. నేను ఒకటోపతి ఇంటికి వచ్చేసరికి నువ్వు కూడా అక్కడే ఉండాలి రెండోపతి. నీ వాలకం కూడా నాకు డౌట్గానే ఉంది. పారిపోయావంటే ముందు నీకు జైలు దారి చూపిస్తాను. సరే, ఇద్దరూ కదలండి బయటికి. నేను బయలుదేరాలి. అలాగే సార్. ఎన్నిసార్లు నొక్కాలి బెల్లు? ఆగు, కదలొద్దు. నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలి. నన్నా? ప్రశ్నలా? కాకపోతే పక్కింటైన భార్యను అనుకుంటున్నావా? చెప్పు, నీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ ఎక్కడా? ఎస్ఎస్సి అంటే 10th క్లాసు? అదే ఇప్పుడు ఎక్కడుంది అని. ఏమో గుర్తులేదండి. బహుశా మా పుట్టింట్లో మా నాన్న బీరువాలో ఉందేమో.
అదేవైనా అక్కడ గుడ్లు పెట్టి పొదుగుతోందా? పెళ్ళయ్యాక నీకు సంబంధించిన వస్తువులన్నీ ఎక్కడుండాలి? ఇక్కడా అక్కడా? ఏమోనండి, ఆ సంగతే మర్చిపోయాను. మా అమ్మా నాన్న కూడా అడగలేదు. మీరైనా గుర్తు చేయలేదు. నా డిగ్రీ సర్టిఫికేట్లు కూడా అక్కడే ఉండొచ్చు. నేను మా అమ్మ అడగకపోతే అది మా తప్ప. నీ వస్తువులను నీతో పాటు ఇక్కడికి పంపాలన్న వితరణ వాళ్లకు లేదా? ఇప్పుడు ఎందుకండి? ఏదైనా బ్యాంకు లోనుకా? అంటే పెళ్ళాం సర్టిఫికెట్లు తనఖా పెట్టేవాడిలా కనబడుతున్నానా నేను నీకు? ఇంట్లో ఇలా ఎప్పుడూ పాత చీర పేలికలతోనే తయారవుతావెందుకు? పెళ్లికి ముందు మోడర్న్ డ్రెస్సుల్లో కులికేదానివని మీ వాళ్ళు డౌలు కొడతారు కదా. ఉన్నాయండి బీరువాల్లో. అవి కట్టుకోమంటారా? వద్దొద్దులే. ఆ డ్రెస్సులో నువ్వు ఇంట్లో తిరుగుతుంటే ఎవరో కొత్తమ్మాయి ఇంటికొచ్చిందని అనుకుంటారందరూ. ఎప్పుడైనా ఏదైనా పార్టీకి వెళ్ళేటప్పుడు ఇలా ముసల్దాన్లా రావద్దు. కొంచెం ఆ డ్రెస్సులు తగిలించుకొని మోడ్రన్గా రా. నా పరువు తీయొద్దు. అలాగేనండి. నీ హైట్ ఎంత? ఏమిటి? నీ పొడుగెంత? పొడుగా? నాదా? ఏమో. పెళ్లికి ముందు మీరు నాకంటే పొడుగని, నేను మీకు భుజాల వరకు వస్తానని మా వాళ్ళు చెప్పారండి. పర్వాలేదు, అదైనా తెలుసుకున్నావు. ఆ జుట్టుగల క్లిప్పు తగిలించావెందుకు? పెళ్లికి ముందు బారుడు జడని మీ వాళ్ళు ఊదరగొట్టారు. ఇప్పుడు అది భుజాల దాకా కూడా లేదు. అంత చిన్నదెప్పుడైపోయింది? నా జడా ఇది ఇది ఇంతదై 2 ఏళ్లకు పైగా అయింది. ఆ కళ్ళజోడు ఎప్పటి నుంచి వేసుకుంటున్నావు? ఇవా పెళ్లికి ముందు నుంచే. డిగ్రీలో ఉండగా తలనొప్పొస్తే డాక్టరు. పెళ్లి చూపుడప్పులు లేవు, పెళ్ళప్పుడు కూడా లేవు. అవునండి, పెళ్లిపీటలపైన కూర్చున్నప్పుడు కళ్ళజోడు ఉంటే బాగుండదని. వేసుకోకుండా సైట్ ఉన్నా కనిపించనివ్వకుండా మమ్మల్ని మోసం చేశారు. లేదండి, నాకు స్పెక్ట్స్ ఉన్నాయని అత్తగారికి అందరికీ ముందే తెలుసు. వాళ్లే పెళ్లిలో వాడద్దన్నారు. మెడలో తాళి తప్ప ఇంకేమీ లేవు. ఇంకో 2 నెగలేసుకుంటే అవి అరిగిపోతాయా? జ్యువెల్స్ ఇంట్లో ఉండడం డేంజర్ అని మీరే కదండి అన్నీ బ్యాంకు లాకర్లో పెట్టేశారు. అన్నిటికీ నేనే కారణం. బాగుందే నీ వ్యవహారం. పోని ఇదైనా చెప్పు, ఎస్ఎస్సి సర్టిఫికెట్లో నీ ఐడెంటిఫికేషన్ మార్కులు ఏవి రికార్డు చేశారు? ఐడెంటిఫికేషన్ మార్కులు అంటే మచ్చలు, గాయాలు మానిన గుర్తులా? అవే మేడం గారు, గుర్తున్నాయా అని. యాజ్ టీజుగా గుర్తులేవు గాని ఇదిగో ఈ ఎడమ బుగ్గపైనుండే ఈ మచ్చను, ఈ కుడి చేతి వెనకుండే ఈ మచ్చను రాసుకున్నారని మాత్రం గుర్తుంది. కుడి చేతి పైన? ఆడవాళ్లకు కుడివైపు మచ్చ ఉంటే దురదృష్టమంటారు కదూ. ఈ బుగ్గపైన మచ్చ మాత్రం ఎడమవైపే ఉంది కదండి. పైగా దానికంటే ఇది పెద్దది. అన్నిటికీ అన్ని జవాబులు రెడీగా ఉన్నాయి నీకు. అయినా ఇంటికొచ్చి ఇంతసేపు అయింది, కాఫీ టీయో అయినా ఇవ్వాలని లేదు? మీరడుగుతారని టీ చేసి ఫ్లాస్క్లో రెడీగా పెట్టాను. అది కూడా రెడీగా ఉందా? తీసుకోండి. అర్జెంటు పనులున్నప్పుడు ఇలా వేడిగా ఇస్తావు, పని లేనప్పుడు చల్లగా ముఖాన పోస్తావు. ఆగండి ఆగండి, కప్పిలాగివ్వండి, చల్లార్చిస్తాను. సగం తాగేశాక ఇక చల్లార్చడం ఎందుకులే. నోరు కాలుతున్నా తాగేస్తాను. ఇదిగో ఖాళీ కప్పు. నాకు అర్జెంటు పనుంది, బయటికెళ్తున్నాను, తలుపేసుకో. అలాగేనండి, వేసుకుంటాను. వెళ్లే ముందు ఓ మాట. చెప్పండి. ఐ లవ్ యూ. ఏమిటి? అలా అరుస్తావెందుకు? ఐ లవ్ యూ అన్నానంతే. మళ్ళీ ఏమిటి? మళ్ళీ అలా అరుస్తావేమిటి? అలాగుండాలి పెళ్ళామంటే. సర్లే, వెళ్తున్నా, తలుపేసుకో. అలాగే. గట్టిగా. అలాగే. వేసుకో మరి. నువ్వు తలుపేసుకున్న శబ్దం వచ్చాకే నేను కదులుతాను. ఇల్లు జబర్దస్త్గా ఉంది. అన్నీ వాస్తు ప్రకారం కట్టించినట్టున్నావు. ఆగ్నేయంలో వంటిల్లు, ఇది డ్రాయింగ్ రూము, 2 బెడ్రూములు. సార్, నేను కంప్లైంట్ ఇచ్చింది నా భార్య కనబడడం లేదని, ఇల్లు గురించి కాదు. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారు కదా, ఇక ఇల్లాలి గురించి తెలుసుకుంటా. 3 కాఫీలు తీసుకురా.
సార్ కాఫీ కప్పులు తెచ్చిందామె. మీరు మాట్లాడకండి. ఇదిగో నిన్నే ఇలా కప్పులు టీపై పైనుంచు. అది అలాగే. ఓకే, ఇక నువ్వు వెళ్ళు లోపలికి. వంట ఆవిడే ఇంత నిండుగా ఉంది. ఇంకా పాపం ఈయన వైఫ్ ఎలాగుండేవాళ్ళో. మెల్లగా మాట్లాడండి, ఆ వింటే ప్రమాదం. పోలికల్ని తారుమారు చేసే అవకాశం ఉంది. ఆమె వంట ఆవిడే కాదు, పని మనిషి కాదు. అలా చెప్పు, నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎస్, ఇప్పుడు కాఫీ తీసుకొచ్చిన ఆమె కూడా అంత పొడుగ్గా లేదు, అంత పొట్టి కాదు. ఎరుపో తెలిపో చెప్పలేం, జుట్టు భుజాల వరకే ఉంది. ఆమె వేసుకున్న కళ్ళజోడు పవర్ ఎక్కువగానే ఉంది. నగలే వేసుకోలేదు, సాదా నూలు చీర కట్టుకుంది. అయితే ఈవిడ నీ భార్య కాదు, మార్చేశారనడానికి సాక్ష్యమేముంది? సాక్ష్యం మీరే సార్. ఆ కాఫీ తాగుతూనే ఉన్నారు కదా మీరు. అందులో తేడా ఏమీ కనబడడం లేదా మీకు? అందులో మామూలుగా నాకు వేయాల్సినంతగా వేయలేదు. చిటికెడైనా తక్కువ ఉంది. వారం రోజులుగా ఇలానే తక్కువ వేస్తోంది. నా భార్య అయితే చచ్చినా అలా చేయదు. నిజం సార్, ఇది నా పెళ్ళాం కాదు. ఇదే నా భార్యను ఎక్కడికో తరిమేసి ఇంట్లోకి వచ్చి తెస్టేసి కూర్చుంది. అయ్యో, ఇదేందో కొత్త రకం కేసులాగుందే. అయినా నువ్వు సరైన సాక్ష్యం ఇవ్వకపోతే నేను చేయగలిగిందేమీ లేదు. సార్ అట్లా చేతులు ఎత్తేయకండి, నన్ను కాపాడండి. ఒక్కసారి జరుగుంటే నేను కనిపెట్టి ఉండను. వారంగా ఇలానే చిటికెడు చక్కెర తక్కువ వేస్తోంది. నా భార్య ఇలాగా సార్, నేను గీసిన గీత దాటదు. క్రమశిక్షణకు మారు పేరు సార్. కావచ్చు, దానికి చిటికెడు చక్కెర సాక్ష్యం చాలదు, ఇంకా ఏవైనా గట్టి సాక్ష్యం కావాలి. ఇంకా దాచే వీలు లేదు సార్. మీకు చెప్పక తప్పదు సార్. ఇప్పుడు ఇంట్లో ఉండే ఈ మనిషి వీపు పైన 2 రెక్కలు మొలవబోతున్నట్టు నాకు అనుమానంగా ఉంది సార్. నా పెండ్లాన్ని చూస్తే అట్లాంటి డౌటు చచ్చినా రాదు. రెక్కలా మొలుస్తున్నాయా? మనిషికి రెక్కలు మొలవడమా? ఇదేం విడ్డూరం? ఒకటో పతి, పిలువు నీ భార్యను, ఎంక్వైరీ మొదలు పెట్టేస్తాను. ఇదిగా నిన్నే, పరిగెత్తిరా. వచ్చావా? అక్కడే నుంచో. సార్ నిన్నేదో అడగాలంటున్నారు. బుద్ధిగా సమాధానాలు చెప్పు. ఇక మీరు అడుక్కోండి సార్. అలాగే సార్, అడుక్కుంటాను. తప్పుతుందా? చెప్పమ్మా, నీ పేరు? శ్రీమతి. నేను అడిగింది నీ పేరేమి అని. నా పేరే శ్రీమతి సార్. అలాగా. చూడండి శ్రీమతి గారు, ఈ పతిగారు నిన్ను తన భార్య కాదని అంటున్నాడు. నువ్వేమంటావు? తప్పు చెప్తున్నారు సార్. నేనే ఆయన భార్య. చూసారా, ఈ మనిషి నా భార్య కాదు. నా భార్యగానై ఉంటే ఈ మాదిరిగా పరాయి మగాళ్ల ముందు ఇంత ధాటిగా మాట్లాడదు. దీనికి నువ్వేమంటావు శ్రీమతి గారు? ఆయన చెప్పింది నిజమే సార్. అయితే అది ఒకప్పటి మాట. వారం 10 రోజులుగా నాలో ఏదో మార్పు వచ్చింది. ఈ నేను ఆ నేను కాదు. చూసారా సార్, ఆమె ఒప్పుకుంది. షటప్, నన్ను అడగని. చూడమ్మా, ఈయన నిన్ను ఆయన భార్య కాదని అన్నాడు. దానికి సాక్ష్యాలు సరిగ్గా చూపెట్టలేకపోయాడనుకో, అది వేరే సంగతి. ఈ పతి నీ మూడే అనడానికి నీకేమైనా సాక్ష్యాలున్నాయా చెప్పు. ఉన్నాయి సార్. ఉన్నాయా? వెరీ గుడ్. ఈ పతి కంటే ఈ శ్రీమతే మేలు. చెప్పమ్మా, ఏమిటా సాక్ష్యం? కాఫీలో చిటికెడు చక్కెర తక్కువ వేశానని గగ్గోలు చేసి పోలీస్ రిపోర్టు కూడా ఇచ్చాడు కదా సార్. ఈ పని నా మొగుడు తప్ప ఇంకెవ్వరూ చేయరని నా నమ్మకం. అదే సాక్ష్యం. అదెట్లా ఒప్పుకుంటారు సార్? నా ఫ్రెండ్కు న్యాయం చేయండి. ఈ పని చేస్తే నా భార్యనైనా నేను ఒప్పుకుంటానా చెప్పండి. ఆ మాటకొస్తే మీరైనా. షటప్, నా సంగతి ఏదో నేను చూసుకోగలను. చూడమ్మా, ఈ పతి నువ్వు ఇద్దరికిద్దరే. ఇవేం సాక్ష్యాలు? పోనీ ఇది చెప్పు, వారం ముందు లేనిది ఇప్పుడున్నది, అదే ఆ రెక్కలు. ఈ ప్రశ్న అడగలేను కదా. పోనీ ఇంత పెద్ద మార్పు నీలో ఎప్పుడొచ్చిందో, ఎందుకొచ్చిందో చెప్పు. అప్పుడు ఈ పతిని కార్నర్ చేయొచ్చు. ఎప్పుడు ఎక్కడ అని చెప్పలేను, కానీ నా లోపల ఈ ఆరాటమేదో చిన్నప్పటి నుంచి ఉన్నట్టే ఉంది సార్. పెద్ద చెరువుకు స్ట్రాంగ్ అయిన గట్టే ఉండొచ్చు, కానీ అలలు ఊరుకోవు కదా. అలలు కొట్టి కొట్టి ఎప్పుడో సంవత్సరాలకో, దశాబ్దాలకో, శతాబ్దాలకో చిన్న గండి పడుతుంది కదా. అలా వచ్చింది ఈ మార్పు నాలో. అదే, ఆ గండి ఎప్పుడు పడిందనే నేను అడుగుతోంది. అది కూడా ఇప్పుడని చెప్పలేను సార్.
తెలుసో తెలియకో అతనికిచ్చే కాఫీలో చిటికెడు చక్కెర తక్కువ వేశాను. తర్వాత తెలిసే వేస్తున్నాను. చూసారా సార్, సరిగ్గా విన్నారో లేదో, నన్ను ఆవిడ ఆయన అని కాకుండా అతడు అని అంటోంది. ఇలా తెలిసి తెలిసి నన్ను ధిక్కరించే స్వభావం నా పెళ్ళాంది కాదు. ఈవిడ నా పెళ్ళాం కానీ కాదు. అది ఈ పతి ఆర్గ్యుమెంట్. నువ్వు ఆ మనిషి పెళ్ళాం కాదని. దీనికి నీ సమాధానం చెప్పమ్మా. అతనిలో చిటికెడు మార్పైనా లేదు సార్. నేను 7 ఏళ్లుగా చూస్తున్నాను కదా. అంత త్వరగా మార్పు నా మొగుడిలో మాత్రమే రాదు. అదే సాక్ష్యం అతను నా భర్తని అనడానికి. అంటే మార్పు వచ్చే టయాన్ని బట్టి ఇతనే నీ భర్తని ఐడెంటిఫికేషన్ చేయొచ్చని నీ ఆర్గ్యుమెంట్. అంటే నీ ప్రాబ్లం ఇంటెన్సిటీని బట్టి ఇతను నీ మొగుడేనని నీ వాదన, అంతేనా? తప్పంతా మొత్తంగా ఆయనదేనంటే నాదే తప్పు అవుతుంది సార్. కాదా మరి? వివరంగా చెప్పు. ఈ కష్టము బాధ ఇప్పటివి కావులేండి సార్. నాకు 6 ఏండ్లప్పుడు అనుకుంటా, వీధిలో పిల్లలతో ఆడుకుంటుంటే మా అమ్మ పిలిచి చెవులు మెలేసింది. కబడ్డీ ఆడుతున్నానట. అది మగాళ్ళ ఆటట. నన్ను ఆడపిల్లలాడే వెన్నెల కుప్పలో అచ్చంగాయలో ఆడుకోమంది. హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు రోజున ఉన్నట్టుండి నేను పెద్ద మనిషినయ్యానంది. అప్పట్నుంచి నాకు ఓణి అనే అదనపు బట్ట కట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. గట్టిగా మాట్లాడకూడదు, గబగబా నడవకూడదు, తల పైకెత్తి మగాళ్ళనెవరిని చూడకూడదు. అన్నిటికీ మా అమ్మ ఆంక్షలే. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో తెలియకుండా ఎప్పుడు గుండె కొట్టుకుంటూ ఉండేది. మా నాన్న ఎంతో మేలు. మా అమ్మకు తెలియకుండా సినిమాలకు పంపేవారు, ప్యాకెట్ ఖర్చులకు. సారీ సార్, మాకు ప్యాకెట్లుండవు కదా, చేతి ఖర్చులకు మా అమ్మకు తెలియకుండా డబ్బులు ఇచ్చేవారు. మా అత్త మంచిదని, మా మామయ్య కిరాతకుడని నాకెప్పటి నుంచో అనుమానం ఉంది సార్. నా డిగ్రీ అవుతూనే మా అమ్మ నాకు పెళ్లి చేయాలని పట్టుపట్టింది. నన్ను పీజీకి వెళ్ళనివ్వలేదు. మా అమ్మ మళ్ళీ మళ్ళీ పోరుతుంటే మా నాన్నకు ఒప్పుకోక తప్పలేదు. పెళ్లి చూపులకు ముందే ఆ వచ్చే కుర్రాడు నాకంటే ఎక్కువ చదువుకున్నాడని, నాకంటే పొడుగేనని తెలిసాకే ఒప్పుకునేది మా అమ్మ. ఆ వచ్చేవాడు అన్నిట్లో నాకంటే ఎక్కువగానే ఉండాలట. పెళ్ళవుతూనే నన్ను మా అమ్మ మా అత్తకు అప్పగించింది. వీళ్ళ ఇంట్లో నా జైలు శిక్షను క్రమం తప్పకుండా చూసే పనిని మా అమ్మ నుంచి మా అత్తకొచ్చింది. కానీ నన్నిక్కడ ఆదుకోవడానికి మా అమ్మ లేడు. ఆయన ఎప్పుడూ బాల్చి తన్నేశాడన్నారు. మా నాయన బతుకుంటే తెలిసేది ఆయన పవరు. ఆయన వీధిలో వెళుతుంటే వీధిలో ఉండే ఆడవాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కునేవాడట. సింహంలా బతికాడు ఆయన. మా అత్త రాజ్యంలో కోడలంటే యంత్రం. అందరికంటే ముందుగా లేవాలి, పనులన్నీ చేసుకోవాలి, అందరికీ టిఫిన్లు కాఫీలు సరఫరా చెయ్యాలి, టైం టేబుల్ ప్రకారం వంటలు వండాలి, దేంట్లో కూడా రవ్వంత వారా ఉండకూడదు. అలా 3 ఏళ్లు గడిచాక ఈ మొగుడు వేరు కాపురం పెట్టాలన్నాడు. మా అమ్మ పోయాక అంతా వేరుపోయాం సార్, అది తప్ప? వేరు కాపురం పెట్టాక మొగుడే అత్తావతారం ఎత్తేశాడు. స్విచ్ వేస్తే వెలిగే బల్బులాగా, బటన్ నొక్కితే తిరిగే మిక్సీలాగా, ఆన్ చేస్తే మండే స్టవ్ లాగా పని చేయాలి నేను. తినడం, తాగడం, బయటికెళ్ళడం, చివరికి నిద్రపోవడం అంతా అతనిచ్చే టైం టేబుల్ ప్రకారమే జరగాలి. ఆకలి, దాహం, నిద్ర కూడా నా చెప్పు చేతుల్లో ఉండేవి కావు. అలా డిసిప్లైన్డ్గా ఉన్న నువ్వు ఇలా ఎప్పుడు మారావో అది చెప్పమ్మా. అవునవును, నువ్వలా అన్నీ వివరంగా చెప్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంది నాకు. పక్కింటి ఆవిడ చెప్తే బాగానే ఉంటుందిలే ఎవరికైనా. ఇదే మాట మీ భార్య చెప్తే అప్పుడు తెలుస్తుంది నా బాధ ఎలాగుంటుందో. మీరు నోర్లు ముయ్యండి. నువ్వు చెప్పమ్మా, ఎప్పుడు ఈ మార్పు వచ్చింది? తెలియదు సార్. అందుకే ఈ మార్పు ఎప్పుడో సంవత్సరాలకు ముందే మెల్లగా ప్రారంభమై ఉంటుందని అనుకుంటున్నాను. కానీ ఇది ఈ మాత్రమైనా బయటపడడానికి ఇంతకాలం పట్టింది. పర్వాలేదు సార్, ఇది ప్రారంభం కావడమే కష్టం. ఒక్క
ఒక్కసారి ఆరంభమయ్యాక ఈ గండి త్వరగానే పెద్దదైపోతుంది, ఈ చెరువు త్వరలోనే పగిలిపోతుంది, నీళ్ళన్నీ స్వేచ్ఛగా పారిపోతాయి. సార్, ఈ తెంపరతనం ఎక్కడ ఆపకపోతే ప్రమాదం. నా భార్యకైతే ఇంత తెంపరతనం రమ్మన్నా రాదు సార్. చూసారా, ఇతడిలో ఇంకా మార్పు ప్రారంభమే కాలేదు. కాబట్టి ఇతనే నా మొగుడు. ఇంత ధైర్యంగా మాట్లాడే శీల చూస్తే నాకు భలే ముచ్చటేస్తుంది సార్. చూసారా సార్, ఈ మగవాడికి ముచ్చటేస్తోందంట. నిజానికి గౌరవం కలగాలి. ఇంకా ముచ్చట అంటున్నారంటే ఈ మగాడెవరికో మొగుడే అయ్యుంటాడు. ఈ బుద్ధిని తట్టుకోలేక ఆ పెళ్ళ మనసులో కూడా తుఫాన్ పుట్టే ఉంటుంది. వాళ్ళింట్లో వరదలొచ్చాక కానీ ఈ మనిషి గుర్తించలేడు. రెండో పతి, నువ్వు ఊరుకో. నీకు ముచ్చటగానే ఉండొచ్చు. ఈమె మాటలు వింటుంటే పోలీస్ ఆఫీసర్ అయిన నాకే భయంగా ఉంది. భయం కూడా ముచ్చట పడ్డానికి మరో పేరే సార్. మీరు తప్పకుండా ఎవరికో మొగుడే అయి ఉంటారనడానికి ఇదే సాక్ష్యం. మీ భార్య మనసులో భూకంపం పుట్టే ఉండాలే మరి. షటప్, ఇంకాపు. ఇది నీ మొగుడు నిన్ను నువ్వు కాదన్నందుకు చేస్తున్న ఎగ్జామినేషన్. నువ్వు ఆ రెండో పతిని నన్ను ఇరికించి ట్రాక్ తప్పిస్తున్నావు. ముందీ సంగతి చెప్పు. నీకు రెక్కలు మొలుస్తున్నాయట కదా, ఎక్కడవి? రెక్కల నాకా? నా మొగుడు చెప్పాడా? నిజమే, రెక్కలు మొలిచేసాయి. నేను మనిషిని అని తెలుసుకున్నప్పుడు పుట్టాయవి. అయితే మీకు కనిపించవు. నేను ఎగిరిపోగలను, అయితే నేను ఎగురుతున్నానని కూడా మీకు కనిపించదు. ఆ రెక్కల్ని చూడ్డానికి మీ కళ్ళు సరిపోవు. ఇదిగో ఒకటో పతి, నిన్ను జైల్లో ఉంచడానికి లా ఒప్పుకోదు. ఈ ఇల్లే నీకు తగిన చోటు. జైలైనా ఇల్లైనా ఇదే నీకు చివరిదాకా. ఇదిగో శ్రీమతి, టేక్ కేర్. ఈ ముద్దాయిని ముద్దాయేనా? పాపం, ముద్దాయి అనడం కంటే పేషెంట్ అనడం బాగుంటుందేమో సార్. అలాగే అనుకో. ఈ పతిని జాగ్రత్తగా చూసుకో. ఇది ఆరంభమే కదా సార్. పోను పోను అన్నీ అలవాటైపోతాయిలేండి. అది నేను చూసుకుంటాను. నాకు కుదరకపోతే రెక్కలున్నాయి కదా, ఎగిరిపోతాను. మీరెళ్ళండి. మీ ముచ్చటలు భయాలు మీ ఇంట్లో ఎలాగున్నాయో కళ్ళు తెరిచి చూసుకోండి. వెళ్ళండి సార్. థ్యాంక్ యూ. ఇంతవరకు మీరు చిటికెడు చక్కెర నాటిక విన్నారు. ఇందులో శ్రీపతి శ్రీ సి మునుస్వామి నాయుడు, శ్రీమతి బి స్వరూపరాణి, రాధాపతి శ్రీ కె సుభాష్ చంద్రబోస్, రాధాపతి భార్య శ్రీమతి డిఆర్ మంజుల, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి సుధీర్ కుమార్. రచన డాక్టర్ మధురాంతకం నరేంద్ర. నిర్వహణ శ్రీ పోసా శివశంకర్. సహకారం మచ్చా నరసింహాచార్య.